హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్కి అండి. ఈరోజు మనం ఏపీటెట్ 2024 కదండి, 4th అక్టోబర్ అంటే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో సైకాలజీ బిట్స్ ఏమేమి వచ్చాయో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్దాము. హిపోక్రైట్స్ ప్రకారం లేనివారు క్రింద వాణిలో లేనివారు ఎవరు అంటే అక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు కదండి. దాంట్లో హిపోక్రైట్స్ ప్రకారం దాంట్లో లేనివారు ఎవరు అనేది ఆన్సర్ చేయమని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న అంశాలు గుర్తుకు చేసుకోవడం ఏ అవరోధం? అది వచ్చేసరికి మనకి ఇక్కడ పురోగమన అవరోధం అండి. నెక్స్ట్ క్వశ్చన్, రక్షక తంత్రాల్లో ప్రశ్న అనేది ఇచ్చారండి. ఏమి ఇచ్చారంటే ప్రక్షేపణ పైన ప్రశ్న వచ్చిందండి, రక్షక తంత్రాలు. సో అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్, సంఘర్షణలో ఉపగమన సంఘర్షణ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారండి. ఆ తర్వాత మనకి రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ అనేది ఏ పరీక్ష అని ఇచ్చారండి. సో అది వచ్చేసరికి నాన్ వర్బల్ టెస్ట్. సో ఇది తెలుగులో నాకు తెలియదండి, నాన్ వర్బల్ టెస్ట్ని ఏమంటారు అనేది. సో అందుకని నేను ఇంగ్లీష్లో ఇచ్చాను. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ అనేది ఏ పరీక్ష అనేది ఇచ్చారండి. సో అది వచ్చేసరికి మనకి నాన్ వర్బల్ టెస్ట్ కింద వస్తుంది. ఆ తర్వాత వికాస దశల గురించి క్వశ్చన్ అనేది ఇచ్చారండి. ఆ తర్వాత నమ్మకం, అపనమ్మకం, మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే దశ ఏ దశ అని ఇచ్చారో అది వచ్చేసరికి మనకి పూర్వ శైశవ దశ అండి. ఏంటంటే నమ్మకం, అపనమ్మకం మాట. ఇక్కడ దశలు, సిద్ధాంతాలు, నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు కదండి, దాని మీద చాలా అనేవి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి ఇస్తారో అటు ఇటు తిప్పేసి ఇస్తున్నారు. బట్ అవి మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నిర్వచనాలు ఎవరిచ్చారు, డెఫినేషన్స్ అట్లాంటివి బాగా వస్తున్నాయండి సైకాలజిస్ట్ మీద. సిద్ధాంతాలు, ఒకవేళ సిద్ధాంతం ఇచ్చేసి అది ఎవరు ప్రతిపాదించాలని ఇస్తారు, లేకపోతే వాళ్ళ పేరు వచ్చేసి ఏ సిద్ధాంతం అని ఇచ్చింది అని ఇస్తారు. దాంట్లో దశలు అడుగుతారు, లేకపోతే దశల్లో ఒక ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ వస్తే దాని గురించి అడుగుతారు, లేదంటే ఆ పాయింట్ గురించి చెప్పేసి దశ పేరు చెప్పమంటారు. అలా చాలా రకంగా వస్తున్నాయి క్వశ్చన్స్, వాటి మీద ఎక్కువ. నెక్స్ట్, ప్రయోగ పద్ధతిలో మార్పులకు గురి అయిన చరం ఏమిటి? అది వచ్చేసరికి పరతంత్ర చరము అండి. అండ్ ఇక్కడ ఇది కూడా చెప్పలేదు. సాధారణీకరణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారండి? అది వచ్చేసరికి చార్లెస్ జెడ్. నెక్స్ట్, చామ్స్కీ సిద్ధాంతం ఏది? అది చామ్స్కీ సిద్ధాంతం వచ్చేసరికి భాషా వికాస సిద్ధాంతం. మీరు కనుక ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇట్లాంటివి మాత్రం చూసుకొని వెళ్తే చాలా వరకు మనకి కొద్దిగా స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, విధేయత శిక్షణ నేపథ్య నీతి కోల్బర్గ్ ప్రకారం ఎన్నో దశ అండి? అది వచ్చేసరికి ఫస్ట్ మాట. నెక్స్ట్ క్వశ్చన్, డాట్లోని పరీక్షల సంఖ్య ఎంత? అది వచ్చేసరికి మొత్తం 8 అండి. అండ్ దెన్ నెక్స్ట్, పరిశీలన ద్వారా నేర్చుకునే అభిరుచి ఏమిటి అనేది ఇచ్చారు. అండ్ ఆ క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్, ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అంటే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చేస్తారు కదండి, ఆ ఆప్షన్స్లో ఏది కాదనేది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్, ఈసీసీఈ ఫుల్ ఫామ్ అండి, మనకి నిన్నటి ఎగ్జామ్లో కూడా వచ్చింది. సో ఇది వచ్చేసరికి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండి, ఈసీసీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి. అండ్ దెన్ నెక్స్ట్, కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం పైన కూడా ప్రశ్న ఇచ్చారండి. సో చెప్పాను కదండి, ఇట్లా దశలు, సిద్ధాంతాలు, దాంట్లో వచ్చే ఉంటాయి కదండి కాన్ఫ్లిక్ట్స్, అదే నమ్మకం, అపనమ్మకం, నెక్స్ట్ ఉపగమన, వీటి మీద కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ చూసుకొని వెళ్తే మ్యాక్సిమం మీకు స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి. ఎక్కడో కొన్ని క్వశ్చన్స్ తప్ప కానీ మ్యాక్సిమం మనకి స్కోర్ చేసే అనేది అవకాశం ఉంటుంది. సో మా ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.